రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతం మనం వచ్చేసి చిన్నములగాల గ్రామం, కొనిజర్ల మండలం, ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి. ఈ రైతు పేరు వచ్చేసి చెరుకుమల్లి బాబన్న. ఇతను వచ్చేసి నా దగ్గర జనవరి 8వ తారీఖు 2026 సంవత్సరంన నాటేసిన వరి పొలానికి సంబంధించి కలుపులు రాకుండా ఉండడం కోసం ఈ కృషి రసాయన వాళ్ళది నాక్విడ్ అనే మందు తీసుకొని తన యొక్క వరి పొలంలో వేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ రోజుకి 25 రోజులుగా వస్తుందండి. దగ్గరగా పొలంలో ఏ రకాలైనటువంటి కలుపులు పుట్టాయి, అసలు పుట్టినాయా లేదా, కలుపు మందు కొట్టాల్సిన అవసరం వస్తుందా లేదా అనేది చూడటం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది మేము 3వసారి క్షేత్ర పర్యటన చేయడం జరుగుతూ ఉంది. కంపెనీ సార్ అయినటువంటి రజనీకాంత్ గారు, తర్వాత నేను రైతు అనుభవం ద్వారా ఈ మందు తన యొక్క వరి పొలంలో ఏ విధంగా పనిచేసిందో తెలుసుకుందామండి. అన్న బాగున్నా? నమస్తే అన్న. బాగున్నారన్న? ఓకే. ఈ నాక్విడ్ అనే కలుపు మందు మీ వరి పొలంలో వేసారు కదా, మీ పొలానికి మళ్ళీ కలుపులు ఏమన్నా పుట్టినాయా? ఏమి లేవు, కలుపు మొక్కలు అయితే ఏమి లేవు. 25 రోజులు చల్లి ఏం లేవు. ఎక్కడన్నా 4 కేజీలు చొప్పున చల్లినాం. ఓకే. ఏమీ లేవు, సన్నగలుపు కూడా ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే మేము కలుపు మందు కూడా కొట్టలేదు. అంతకుముందు అంటే ఇట్లా కలుపు మందు చల్లకుండా ఉన్నప్పుడు మీకేమన్నా కలుపులు వచ్చి కలుపుల మందులు పిచికారీ చేశారా? పిచికారీ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం అయితే పిచికారీ చేయాలి యాసంగిలో. ఓకే. అంటే మీ పొలంలో మొండి జాతి కలుపులైనటువంటి ఏం వచ్చే అవకాశాలు ఉన్నాయి? వరిపిల్ల గడ్డి, దారక ఇవి ఉండేది, ఇవి కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే. దొంగ వరి అంటే చీపురు పుల్లల గడ్డి వచ్చేది. ఈ సంవత్సరం ఇప్పటికైతే ఏం గాని రావట్లేదు, లేవని అనుకుంటున్నా. అదే అంటే ఇక్కడ పొలం చూస్తుంటే అర్థమవుతుంది అన్న, ఎక్కడ కూడా నాకేదో ఒక కలుపు మొక్క కనబడలేదు. అవును. ఓకే. ఇది జనవరి 8వ తారీఖు చల్లారు కదా, అంటే ఈ రోజు కరెక్ట్ 25 రోజులు. 25 రోజులు. ఓకే. మీకైతే కలుపు మందు 100% పనిచేసిన? 100% బాగా పనిచేసింది. అవును. ఓకే. ఇది వేరే రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. మాతో పాటుగా కంపెనీ సార్ అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఉన్నారండి. సార్, ఇప్పుడు మనం 3 సార్లు వచ్చాం కదా, అంటే పక్కన గోపాలకృష్ణ అన్న చూసుకుంటూ అన్న పొలం కూడా చూసినాం కదా, మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది సార్? ఓకే అండి, ఇది మనకు నాటేసిన కరెక్ట్ 3 రోజులకు వేయడం జరిగిందండి. రైతులకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, నాటేసినాక 3 రోజులు లోపు వేసుకున్న, అంటే మనం పోస్ట్ ఎమర్జెన్సీ కలిపొచ్చాక కొట్టాలి, స్ప్రే చేసుకుందామని అనుకుంటారు. అలా కాకుండా ఏంటంటే, నాటేసినాక 3 రోజులు లోపు మనకు నాక్విడ్ అనే మందు 4 కేజీలు వేసుకొని వాటరు, మనకు ఏఎంఎల్ వాటర్ మంచి ఒక 3 అంగుళాల వాటర్ పెట్టుకొని, ఆ వాటర్ ఆ మడిలోనే మనకు బయటకు పోకుండా ఇనికేతట్టు మనం పెట్టుకున్నట్లయితే ఎలాంటి కలుపు కూడా మళ్ళీ రాదండి. గడ్డి జాతి, తుంగ జాతి, ఆకు జాతి ఎలాంటి కలుపులు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎలాంటి కలుపు లేదు. అదేవిధంగా వరి కూడా ఆరోగ్యంగా ఉంది, మంచి పిలకలు కూడా మంచిగా వచ్చినాయి. అందరూ కూడా మనకు నాటేసిన తర్వాత 3 రోజుల లోపు ఈ నాక్విడ్ అనే మందు వాడుకొని మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాం. ఓకే.